या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणी कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगत्तृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ. జూలై 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. తులారాశి వారికి జూలై నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ తులారాశి వారికి పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం, పంచమ స్థానంలో గోచార రీత్యా రాహుగ్రహ సంచారం వల్ల సంతానం మీద చెడు ప్రభావం చూపిస్తుంది. చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెరగటము, గాయాలు చేసుకోవటం, తద్వారా ఖర్చు, వాళ్ళతో చెడు కొంత వయసుని బట్టి 10th క్లాసు ఇంటర్మీడియట్ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు కొంత చెడు స్నేహాల వైపు మొగ్గు చూడటం లాంటి పరిస్థితులన్నీ కూడా రాహు వల్ల ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే 6వ స్థానంలో శనీశ్వర గ్రహ సంచారం జరుగుతోంది. ఆ శనీశ్వరుడు 6వ స్థానంలో ఉండటం కారణంగా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నాడు. ఏ విధంగా అన్నట్టయితే మంచి ఫస్ట్ ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆరోగ్యం, అలాగే మనకేమైనా అప్పులు ఉన్నట్టయితే తీర్చేయగలుగుతాం. అట్లాగే మనకి శత్రువులు ఎవరన్నా ఉన్నట్టయితే మంచి మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల మనకి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఇట్లాంటివన్నీ కూడా మనకి ఏర్పడుతూ ఉంటాయి 6వ స్థానంలో శనిగ్రహ సంచారం వలన. ఇకపోతే 8వ స్థానంలో కుజుని యొక్క సంచారము, ఇది అంత శుభప్రదమైనటువంటి స్థానము కాదు. కుజుడు అక్కడ ఉండటం ద్వారా మన మిత్రులు, బంధువులు ఎవరికో ప్రాణాపాయం జరగటము, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళటము, అలాగే పెద్ద కష్టం రావటము, ధన నష్టము, కలహము, అపవాదులు, పరాభవాలు, ఇట్లాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశం 8వ స్థానంలో ఉన్నటువంటి కుజుని వల్ల కలుగుతూ ఉన్నది. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే భాగ్యస్థానమైనటువంటి మిథునంలోను, దశమ స్థానమైనటువంటి కర్కాటకంలోను, అంటే రెండు రాసుల్లో సంచారం చేస్తున్నారు. భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం శుభ ఫలితాలు ఇవ్వదు. అక్కడ తండ్రి గారి ఆరోగ్య విషయంలోను, గుళ్ళు గోపురాలు తిరగటం విషయంలోను, మన యొక్క ఉపాసనల్లోను, వాహన సౌఖ్యంలోను, వీటిలన్నింటిలో ఇబ్బందులు కలగజేస్తాడు మొదటి 15 రోజులు, అదే 16 రోజులు మొదటి పక్షం. రెండో పక్షం అంతా కలిపి మళ్ళీ 10వ స్థానంలోకి వచ్చి 17 నుంచి నెలాఖరు వరకు ఉంటారు. అక్కడ మాత్రం ఆయన చాలా శుభప్రదమైన దశమ స్థానంలో సూర్యుడు గోచార రీత్యా చాలా మంచి వృత్తిపరమైనటువంటి చాలా మనకి అవకాశం కల్పిస్తాడు. అలాగే ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారికి చిన్నదో పెద్దదో వారి చదువుకు తగినట్టు వారి కృషిని బట్టి మొత్తం మీద ఉద్యోగం సంపాదించుకునేటువంటి అవకాశాన్ని ఈ రవి కల్పించేటువంటి అవకాశం ఉన్నది ఈ దశమ స్థానంలో వచ్చిన తర్వాత. ఇకపోతే బుధుడు భాగ్యస్థానంలోను దశమ స్థానంలోనూ కూడా సంచారం చేస్తున్నాడు. భాగ్యస్థానంలో ఉన్నప్పుడు అదే దానాలు, ధర్మాలు, గుళ్ళు గోపురాలు ఇబ్బందుల విషయాల్లో కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ దశమ స్థానంలోకి వచ్చాక ఆ బుధుడు కూడా చక్కగా మీకు వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని కలగజేస్తాడు. గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, ఏదైనా కానివ్వండి, ఏదో వృత్తి చేస్తున్న వాళ్ళందరికీ కూడా చక్కటి ఉపాధిని కల్పిస్తాడు. అక్కడ ఆయన మంచి అభివృద్ధిని తీసుకొస్తాడు బుధుడు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే దశమ స్థానంలోను, ఏకాదశ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. దశమ స్థానంలో 4 రోజులు ఉద్యోగపరమైనటువంటి వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని చూపిస్తే 11వ స్థానంలోకి వచ్చిన తర్వాత మీకు మంచి ఫలితాన్ని, ధనాన్ని, బాగా లాభం, మీ శ్రమకి మించిన లాభాన్ని, మనకి ధనాన్ని కూరుస్తూ ఉంటాడు. అందుచేత లాభస్థానంలో ఉన్నారు కాబట్టి శుక్రుడు దశమస్థానం 2 చోట్ల పూర్తిగా నెలంతా కూడా అనుకూలుడే కాబట్టి మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు, సినిమా రంగంలో వారు, టీవీ రంగంలో వారు, ఈ కళలను ఆధారంగా చేసుకుని హరికథలు కానివ్వండి, డ్రామాలు కానివ్వండి, అంటే పల్లెటూరుల్లో అక్కడక్కడ డ్రామాలు వేస్తుంటారు కదా,
హరిశ్చంద్రని, బొబ్బిలి ధోని ఇలాంటివి ఏవో డ్రామాలు అటువంటి వాళ్ళు కానివ్వండి, కొన్ని చోట్ల సాంఘిక నాటకాలు వేస్తుంటారు. వాళ్ళు కూడా అది కూడా కళే. అట్లాగే ఇంకా పల్లెటూరుల్లో కొన్ని కొన్ని ప్రాంతాలలో అయితే ఒగ్గుపాట ఇవన్నీ వాటిని ఏదో జీవనాధారంగా చేసుకుని లలిత కళని జీవనాధారంగా చేసుకుని జీవితాన్ని గడిపేటటువంటి వారందరికీ కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాన్ని శుక్రుడు ఇవ్వబోతున్నాడు. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి కూడా చాలా మంచి అవకాశాన్ని శుక్రుడు కల్పిస్తూ ఉన్నాడు ఈ జూలై నెలలో ఈ తులారాశి వారికి. ఇకపోతే ఏకాదశ స్థానంలో దశమ స్థానంలో గురువు ఉన్నారండి. గురువు మాత్రం దశమ స్థానంలో అంత శుభ ఫలితాలను ఇవ్వజాలరు. దశమ స్థానంలో గురువు వృత్తిపరమైన ఆటంకాలు కొన్ని ఏర్పడుతూ ఉంటాయి. అంత పెద్ద భయంకరంగా ఉండవు, ఎందుకంటే ఆయన నైసర్గికంగా చాలా శుభగ్రహం కాబట్టి కొంతవరకు మాత్రమే ఇస్తారు. మంచివాడు చెడు పని కొన్ని కొన్ని సందర్భాల్లో చేసినప్పటికీ మరి తీక్ష్ణంగా ఉండదు, ఆ విధంగా ఉంటుంది. ఇకపోతే కేతువు ఏకాదశ స్థానంలో ఉన్నారు. ఆ కేతు ఏకాదశి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తూ ఉన్నారు. చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా. అంచేత ఆయన కూడా ధనానికి లోటు లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనకి చెప్పాలన్నట్టయితే శని అనుకూలంగా ఉన్నారు. రవి బుధులు రవి పూర్తిగా అనుకూలంగా ఉన్నారు. బుధుడు కూడా పూర్తిగా కాకపోయినా పాక్షికంగా అనుకూలంగా ఉన్నారు. శుక్రుడు పూర్తి శుభుడు, అలాగే కేతువు పూర్తి శుభుడు. ఎక్కువ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వీరికి కూడా బాగుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఏదైనా కొన్ని గ్రహాలు ప్రతికూలతలు ఉండనే ఉంటాయి కాబట్టి వీరు కూడా ప్రతిరోజు తప్పనిసరిగా నవగ్రహాలు ఇవి చేసుకుంటే, అలాగే ఖచ్చితంగా వీలుంటే ఈ సంకటహర చతుర్థి రాహు ఉంది కదా, ఈ రాహు ఉంది కాబట్టి మీరు శుక్రవారం రోజున ఏదో అమ్మవారి దర్శనం చేసుకుంటే, దగ్గరలో ఏదో గుడి ఉంటుంది అమ్మవారిది. మన మన దగ్గరలో ఏదో ఎక్కడికంటే అక్కడ కట్టమైసమ్మని, పోచమ్మని, ఏ అమ్మవారి దర్శనం అయినప్పటికీ పర్వాలేదండి. దగ్గరలో ఉంటాయి. దూరం ప్రత్యేకించి పని కట్టుకొని ధన వ్యయం చేసుకుని వెళ్లాల్సిన పని లేదు. గుడికి వెళ్ళండి, చేసుకోండి. రాహు ప్రభావం తగ్గుతుంది, పంచమ స్థానంలో ఉంది కదా, సంతానానికి మంచిది. శుభం భూయాత్. గురువు యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. తల్లి గారి యొక్క ఆరోగ్య విషయం కానివ్వండి, ఆవిడ ఆశీర్వచనాలు మనకి లభించకపోవటం కానివ్వండి, అలాగే విద్యలో కొంత వెనకబాటుతనం కానివ్వండి, అలాగే భూమి అమ్మాలనుకున్న అమ్మలేకపోవడం, కొనాలనుకున్న కొనలేకపోవటం, గృహం అమ్మాలనుకున్న అమ్మలేకపోవటం, లేదా రిపేర్ చేయించాలన్నా చేయించలేకపోవటం, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. వాహనాల విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. మన స్వభావంలో కూడా ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఈ గురువు 4వ స్థానంలో ఉండటం వల్ల, ఈ 4వ స్థానంలో బుధుడు కూడా చాలా కాలం ఉన్నారు, శుక్రుడు ఒక 4 రోజులు ఉన్నారు, రవి ఒక ఫోర్త్ నైట్ అంటే ఒక 15 రోజుల పాటు సుమారుగా ఆయన ఉంటున్నారు. అందుచేత ఈ 4వ స్థానంలో ఉన్నటువంటి ఇక్కడ మనకి వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుందంటే, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అనుకూలమైన కాలము కాదు. ఇది మిత్రం గమనించుకోండి. ఇక దశమ స్థానంలో ఏకాదశి స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. దీన్ని ఏకాదశి స్థానం అంటే లాభస్థానం అంటారు. మీరు ఏ పని మొదలెట్టినప్పటికీ కూడా అందులో మీరు ప్రావీణ్యం సంపాదించగలుగుతారు. మీకు ధనం, మీరు ఎక్కువ కష్టపడకపోయినప్పటికీ కూడా మీకు ధనం బాగా, అంటే తక్కువ కష్టంతో ఎక్కువ లాభాన్ని పొందగలుగుతారు. అంటే శ్రమకి మించినటువంటి లాభాలన్నీ వస్తూ ఉంటాయి మీరు ఏ పని మొదలుపెట్టినా సరే. అంచేత ఇక్కడ రాహు మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. ఇక వ్యయస్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. శని యొక్క సంచారం ఏ స్థానంలో అంటే ఏలినాటి శని, 7.5 అంటారు. అంచేత ఈ ఏలినాటి శని అనేది వ్యయ స్థానంలో ఉంది కాబట్టి మీరు ఎంత పిసినారితనంగా ఉన్న ధనం ఖర్చు అయిపోతూనే ఉంటుంది నీళ్ళలాగా. మీరు ఖర్చు పెట్టకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నా సరే తప్పనిసరి పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి. ఆ విధంగా మీరు ఖర్చు అయిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ ధన వ్యయము, ధన నష్టము. ధన వ్యయం అంటే ఖర్చు పెట్టుకున్నారు, ఏదో సంతోషం, ఒక మంచి పనికో చెడ్డ పనికో ఖర్చు పెట్టుకున్నారు. ధన నష్టం అంటే మనం ఎక్కడో ట్రైన్ ఎక్కినప్పుడు, బస్సు ఎక్కినప్పుడు ఎవడో పర్స్ కొట్టేశాడు, లేకపోతే 4 మాయ మాట చెప్పి బురుడి కొట్టించి 2-3 లక్షలు కాజేశాడు. ఇట్లాంటివన్నీ దీన్ని ధన నష్టం అంటాం, దీన్ని వ్యయం అంటాం. అంచేత ధన నష్టము జరిగే అవకాశం ఉన్నది, ధన వ్యయము జరిగేటట్టు అవకాశం ఉన్నది. అలాగే శత్రు భయము, మనోవిచారాలు, ఇట్లాంటివన్నీ కూడా కొంతమందికి కళతర నష్టం కూడా జరిగే అవకాశం మనకి గోచరిస్తుంది. శని యొక్క ప్రభావం చాలా తీవ్రంగానే ఉంటుంది చెప్పుకోవాలి ఈనాటి శనిలో. ఓకే, ఈ విధమైన పరిస్థితి అంతా మొత్తంగా మనకి ఈ మేషరాశి వారికి గోచరిస్తోంది. ప్రతి
రాశికి కూడా కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత ఉండనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా వీరికి చెప్పుకోవాలి అన్నట్టయితే శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నాడు. రవి పాక్షికంగా అనుకూలంగా ఉన్నారు. బుధుడు కూడా పాక్షికంగా అనుకూలంగా ఉన్నారు. ఇక రాహు పూర్తి అనుకూలంగానే ఉన్నారు. అందుచేత నవగ్రహాలు మనం ఇప్పటి నుంచి 3 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూనే ఉంటాము. చాలా రకాలు ఉన్నాయి. ఏదైనా కూడా ఏ దేవుడైనా తప్పించగలరు. ఈ గ్రహాల యొక్క దుష్ట శక్తుల నుంచి, దుష్ట ప్రభావాన్ని తప్పించగలరు. కానీ చుట్టూ తిరిగి వెళ్ళటం ఎందుకు? ఈ నవగ్రహాలు అనేది కేవలము పూర్తిగా ఈ దోషాలను తొలగించడానికి మంచి చోట్ల, మంచి స్థలంలో గనక ఉన్నట్టయితే, మంచి ప్రదేశంలో గనక ఉన్నట్టయితే ఈ రాశి చక్రంలో మనకి మంచి ఫలితాలు ఇవ్వడానికి, చెడు స్థానంలో ఉంటే చెడు ఫలితాలు ఇవ్వడానికే ఏర్పాటు చేయబడినాయి. కాబట్టి అందు గురించే నేను పెద్ద కష్టమైనటువంటిది కాదు. మీ నోటికి 3 సంవత్సరాల నుంచి చదువుతుంటే 1.5 నిమిషంలో చదివేచ్చేవాడిని, లేదా 2 నిమిషాల టైం. ఈ టైంలో ఈ నవగ్రహాల యొక్క ఇది చేసుకోండి. చక్కగా మీకు ఆ దోషాలన్నీ పోతాయి. సర్వశుభాలు కలుగుతాయి. శుభం భూయాత్.